నేను ముగ్గురు టీమిండియా క్రికెటర్ల పేర్లు చెప్తా. వీళ్ళు ముగ్గురు అసలు టీమిండియాలో ఎలా ఉన్నారు, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ మళ్ళీ ఎలా టీంలో ప్లేస్ దక్కించుకుంటున్నారో మీకైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేసి చెప్పండి. వాళ్ళ ముగ్గురు ఎవరంటే హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ. అసలు వీళ్ళ ముగ్గురు రీసెంట్గా ఆడిన ఒక్క సిరీస్లో కనీసం ఒక్క మ్యాచ్లో ఇరగదీశారా చెప్పండి. అసలు ఏ క్వాలిఫికేషన్తో వీళ్ళని న్యూజిలాండ్తో వన్డే సిరీస్కి అగార్కర్ అని టీం సెలెక్ట్ చేసింది. అగార్కర్, గంభీర్కి వీళ్ళు ఏదో బలంగా సమర్పించి ఈ ప్లేస్ కొట్టేసైనా ఉండాలి, లేదంటే వాళ్ళిద్దరూ గాంజా మత్తులో ఏదో వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసి ఉండాలి అంతే. అరే, ఇంగ్లాండ్తో టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీలో ప్రసిద్ధ్ కృష్ణ ఒక్క మ్యాచ్లో అయినా మినిమం అంటే మినిమం ఆడాడా? వాషింగ్టన్ సుందర్ అయినా ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ, ఓ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. ప్రసిద్ధికి అవి కూడా లేవు. అయినా వీళ్ళిద్దరిని వన్డేలోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరూ చాలక గంభీర్ గారాల పట్టి హర్షిత్ రాణాని కూడా వన్డేలోకి తెచ్చారు. గంభీర్కి ఎంత ప్రేమ లేకపోతే డొమెస్టిక్ క్రికెట్లో కనీసం కూడా ఏం పీకకుండా టెస్టులు, వన్డేలు, టీ20లోకి ఒకే ఏడాది డెబ్యూ చేసే ఛాన్స్ హర్షిత్ రాణాకి ఇస్తాడు. ఏదో బలంగానే సమర్పించుకుని ఉంటాడు, లేకపోతే ఇంత ఛాన్స్ ఎవరైనా ఇస్తారా? ఇక వాషింగ్టన్ సుందర్ విషయంలో మాత్రం జాలి పడాలి. మనోడికి బ్యాటింగ్ వచ్చు, కానీ సుందర్ బలం బౌలింగ్. దానిపై ఫోకస్ చేయనివ్వకుండా నువ్వు బ్యాటింగ్ చేయి, బ్యాటింగ్ మాత్రమే చేయి అంటూ హిప్నటైజ్ చేసి మరీ బౌలింగ్ కూడా ఇవ్వకుండా, బ్యాటింగ్లో ఓ పొజిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మనోడి పొజిషన్ మార్చేస్తూ బ్యాటింగ్లో మనోడి కెరీర్తో ఆడుకుంటున్నాడు గంభీర్. ఇంత చేస్తున్నా ఇప్పుడు న్యూజిలాండ్తో టీంకి వీళ్ళ ముగ్గురిని కూడా సెలెక్ట్ చేశారు. సో ఇలాంటి ముగ్గురు ప్లేయర్లని న్యూజిలాండ్తో వన్డే సిరీస్కి సెలెక్ట్ చేసింది బీసీసీఐ అండ్ మన సెలక్షన్ టీం. మరి చూడాలి న్యూజిలాండ్తో సిరీస్లో వీళ్ళ ముగ్గురు ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారో.